Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ తన తప్పు తెలుసుకుంటున్నారా, తను చేసిన తప్పుకి తను పశ్చాత్తాపడుతున్నారా లేదా అనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్ మీ రిలేషన్లో కానీ మీ విషయంలో కానీ తను చేసిన తప్పుకి ఈరోజు పశ్చాత్తాపడుతున్నారా లేదా, ఓకే చూద్దాం. పశ్చాత్తాపడుతున్నారా? నా యూస్ పర్సన్ చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారా? పాప ప్లీజ్ గైడ్ చేయండి. తను పశ్చాత్తాపడుతున్నారా? తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఉందా తనకి? ఓకే, 100% 9 of swords. తను చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నారు మీ పర్సన్. 9 of swords. సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, చాలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్. మీ విషయంలో మీ పర్సన్ ఏదైతే తప్పు చేశారో మీకు మాట ఇచ్చి తను బ్యాక్ స్టెప్ వేసి ఉంటారు, లేకపోతే ఏదైనా సరే మిమ్మల్ని ఏ రకంగా చీట్ చేసి ఉంటారు. తను చేసిన తప్పుకి సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను 100% తను పశ్చాత్తాపడుతున్నారు తను చేసిన తప్పుకి. ఓకే, 4 of cups and the hanged man and the hermit. ఎస్ 100% అండి. మీ పర్సన్ చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. మీ విషయంలో తను చేసిన తప్పుకి చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చాలా 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 ఓవర్ థింకింగ్. అంటే అసలు ఏంటి నేను చేసింది, నేను ఎలా చేశాను, ఇలా ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నారు. తను చేసిన తప్పులు కానీ ఈ రిలేషన్లో జరిగిన విషయాలు కానీ ప్రతిదీ ఆలోచిస్తున్నారు తను. ఓకే, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ కప్ని యాక్సెప్ట్ చేయనందుకు తను చాలా పశ్చాత్తాపడుతున్నారు. అండ్ సమ్ సిచ్యువేషన్లో తను హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. సమ్ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ టైంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే తను చేసిన తప్పు తనకు అర్థమైంది, పశ్చాత్తాపడుతున్నారు, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ కప్ని యాక్సెప్ట్ చేయనందుకు తను చాలా బాధపడుతున్నారు అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ టైంలో అయితే తను ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో హ్యాంగ్ అయిపోయి ఉన్నారు. అంటే ఎలా అంటే స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే.